నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని భైరెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదన్న కారణంగా బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బనగానపల్లెకు చెందిన లహరి నందికొట్కూరులో నానమ్మ తాతయ్యల దగ్గర ఉండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొలమిగుండ్లాకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో లహరి వెంట పడుతున్నాడు. దీనికి లహరి నిరాకరించడంతో లహరి ఉంటున్న ఇంట్లోకి అందరూ నిద్రిస్తున్న సమయంలో చొరబడి పథకం ప్రకారం ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆపై తను కూడా నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే స్థానికులు రాఘవేంద్రను పట్టుకోగా అతడు తప్పించుకొని హాస్పిటల్ కి వెళ్లాడు. ఈ ఘటనలో లహరి మృతి చెందగా రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. రాఘవేంద్ర ప్రేమ పేరుతో లహరిని వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా బాలికపై పెట్రోల్ దాడి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంత్రి నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. సార్ నేను పట్టుకున్నామండి. అది ఎప్పుడో నాకు ఎప్పుడు వచ్చా తెలియదు. నేనేం పట్టుకొని నిలబెట్టి ఏం జరిగింది అసలు బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది వాడు పారిపోతున్నాడు. పారిపోకుండా పట్టుకొని నిలబెట్టాను. పెట్రోల్ పోసాడు. మంట దుగ్గున మంటలు వేసింది. ఆ మంటలు గురి దానిపోతే మన ప్రాణం పోయింది.